సిరిసిల్లలో కేటీఆర్కు జలక్ కారు దిగుతున్న బీఆర్ఎస్ లీడర్లు నిన్న ఒక్కరోజే ఓ మండలం ఖాళీ రాష్ట్ర వ్యాప్తంగా కారుకు ఎదురుగాలి జెడ్పీటీసీ 8 మంది సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు రిజైన్ గతంలో కేటీఆర్ తమను పట్టించుకోలేదంటూ ఆవేదన ఇంకా కేటీఆర్ అహంకారం తగ్గలేదని ఫైర్ నేడు పొన్నం సమక్షంలో కాంగ్రెస్లో చేరున్న నేతలు సిరిసిల్లలో ఇప్పటికే సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసానికి రెడీ తాజా రాజీనామాలతో కేటీఆర్కు తలనొప్పులు అంటూ డ్రామారావు నాయకత్వమే కమ్ముకుంటున్న నీడలు అంటూ చూస్తున్నాం ఇక వీళ్ళు ఎఫిషియెంట్ లీడర్లు అయితే వీళ్ళు ఎందుకు పోతారు వీళ్ళంతా అంటే వీళ్ళు ఏ విధంగా అంటే అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా ఆజమాయించారో మనందరం కూడా గమనించాం ఇప్పుడు వచ్చి పొంకనాలు కొడుతూ ఉన్నాడు కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా కారుకు ఎదురుగాలు వీస్తోంది 9.5 ఏళ్ల అరాచక పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలు కేసీఆర్ నియంతృత్వానికి చరమగీతం పాడారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు మండల పరిషత్తుల్లో అవిశ్వాస రగడ జోరందుకుంది దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం మల్లారెడ్డి వంటి ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ మారుతున్నామనే సంకేతాలు వినిపిస్తున్నాం ఎంపీ ఎన్నికల్లో సీట్ల కోసం పలు జిల్లాల్లో ముసలం పుట్టడం తదితర కారణాలన్నీ గులాబీ పార్టీ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది ఇకపోతే కేసీఆర్ కాక సంగతి ఎలా ఉన్నా డ్రామారావుకు మాత్రం సొంత పార్టీ లీడర్లు హస్తం గుటికి చేరుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు మీకు గులాంగిరి చేయడం కంటే హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు హస్తం స్వేచ్ఛగా ప్రజలకు సేవ చేసుకొచ్చే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం డ్రామారావు నియంత పాలనకు నిదర్శనంగా కనిపిస్తోంది దీనికి తోడు బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ పథకాలు సాగునీటి ప్రాజెక్టులు రైతు బంధు పథకం ధరణి పోర్టల్ పేరు చెప్పి సాగించిన అవినీతి అక్రమాలు కాంగ్రెస్ సర్కారు బహిర్గతం చేయడంతో సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడం కోసమేరపు ముస్తాబాద్ కార్ అంతా ఖాళీట ఇది ఇప్పటికే సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ అవిశ్వాసం రెడీ అయిన కౌన్సిల్తో ఇబ్బందులు పడుతున్న మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు సొంత ఇలాకాలోని బీఆర్ఎస్ నేతలు షాక్ ఇచ్చి ఆ పార్టీని వీడారు సోమవారం ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్యతో పాటు 8 మంది సర్పంచులు 10 మంది మాజీ సర్పంచులు 6 మాజీ ఎంపీటీసీలు 60 మంది వార్డు సభ్యులు మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్ మాజీ ఎంపీపీ లక్ష్మీ కిషన్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రావు అంజన్ రావు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు సర్పంచులు కళ్యాణి శ్రీనివాస్ లక్ష్మీ దేవేందర్ లక్ష్మణ్ ఇదంతా చాడబారుతా ఉందిగా మొత్తానికైతే కేటీఆర్ను రాజకీయంగా బొందబెట్టుడు కాయగా కనిపిస్తూ ఉంది ఇది చూస్తూ ఉంటాయి అంటే 2 మండలాలు సిరిసిల్ల మున్సిపాలిటీ ఖాళీ ఇక్కడ ముస్తాబాద్ ఇది ఆ మండలం కూడా ఖాళీ ఇంకేమైనా మిగతా 2 మండలాలు కూడా ఎప్పుడో ఒకసారి కూడా ఖాళీ అవుతాయి 2 మండలాలు 3 మండలాలు ఖాళీ అవుతాయి కేటీఆర్కు ఎవరు కుక్క కూడా దేకదు కేటీఆర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వాలి కేటీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చి ఆ నేరేళ్ల బాధితులకు కారణమైనటువంటి వాళ్ళపైన ఈరోజు ఏసీబీ ఎంక్వైరీయో లేదంటే ఏదో ఒక ఎంక్వైరీ చేసేసి దర్యాప్తు సంస్థలతోటి దాన్ని విచారణ చేయించి దానికి దోషులైన వాళ్ళని ఇమీడియట్గా శిక్షించే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తే కనుక ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఈయనపైన కూడా చర్యలు తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏందనేది అది చేయకుండా ఇంకేం ఏవో టైంపాస్ వివరాలు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా